నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లతో కాంగ్రెస్ నేతల సమావేశం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తు శ్రద్ధలతో మహిళల కోటి కుంకుమార్చన పూజలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించిన సిఐటియు నాయకులు. శ్రావణ మాసం సందర్భంగా భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు. రాజన్నకు కోడమొక్కులు చెల్లించిన భక్తులు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామే మసీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామీ మసీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర చేపట్టారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బీకితే పాల్గొన్నారు. కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు యూసఫ్ ముస్తఫా, సత్తార్, సయ్యద్ సహమద్, రఫీక్ మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమ్మద్ షాదాబ్, అంజద్ చాంద్ మత పెద్దలు పాల్గొన్నారు. ड्राइवर थोड़ा ऐसा चलाइए, थोड़ा ये पीछे आ जाइए भाई, दोनों सब जो भी है वो सब पीछे आ जाओ, पीछे आ जाइए भाई, पीछे आ अपने नाम और फोटो वाला खूबसूरत स्टेटस शेयर करना चाहते हैं तो देर किस बात की, अभी डाउनलोड करें. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد. अल्हम्दुलिल्लाह साहब बहुत अच्छे हैं, बहुत हम लोग साहब को भी हमारे
कैसा लगेगा, जिगर कैसा लगेगा। मैं नजर करूं जानो जिगर कैसा लगेगा। बिरादरान इस्लाम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद मिलाद के मौके पर प्यारे नबी हुजूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की यौम विलादत के मौके से इंतज़ामिया मसाजिद कमेटी सिलसिला की जानिब से नौजवानों की ख्वाहिश पर बैक अली का जो है ना एहतमाम रखा गया था। और आज का ये जो मुक़द्दस दिन है, प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश का ये दिन है। इसे हम और आप खुशी और इस्लाम के दायरे में रहकर तमीज़ और तहज़ीब तमद्दुन के साथ इसे मनाने का हमारे उलमा ने और हमारे बुज़ुर्गों ने इसका पैगाम दिया है। और इस पैगाम को लेकर जब प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के जितने भी इशादात हैं उन बातों पर गुज़िश्ता की रात में भी जो है ना उलमाए किराम ने बयान फरमाया कि आज के दिन को कैसे गुजारना चाहिए, कैसे गरीबों का ख्याल रखना है, कैसे मिस्किनों का ख्याल रखना है, कैसे यतीमों का ख्याल रखना है। अल्लाह तबारक व तआला हम सबको इन तमाम आमाल खैर पर अमल करने की तौफीक रफ़ीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। खामोश बैठो। पहले तो सबको
सबको बहुत बहुत शुभकामनाएं सिलसिला पुलिस तरफ से एज एसपी मेरी तरफ से आपको सबको बहुत शुभकामनाएं। अल्लाह आपकी हर एक ख्वाहिश पूरी करे। आपके छोटे बच्चे बड़े होकर बहुत कामयाब करें। आपकी जो भी इच्छा है आपका देश है, अल्लाह आपको बहुत बहुत बोल सके। आपको बहुत बहुत शुभकामनाएं। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈరోజు మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను, మన కుటుంబంలో కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నడుచుకోవాలని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారు ఒక సందేశం ఇచ్చారు. మరియు ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళను కూడా సేవ చేయాలని మొహమ్మద్ ప్రవక్త గారు మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఈ హాస్పిటల్లో వాళ్ళకు పండ్లు వాళ్ళకు మేము దానం చేస్తున్నాము, కావున పంపిణీ చేస్తున్నాము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ సూచించారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ మొదటి ప్రక్రియలో ఓటర్ల సవరణలో బిఎల్ఓలు ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారంలను అందజేశారని, నిర్ణీత సమయంలో తిరిగి కలెక్ట్ చేసుకున్నారని, అలా జరిగిన ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వడంలో విఫలమైన వారు పరిగణలోకి రాలేదని శ్రీనివాస్ పేర్కొన్నారు. మరికొంతమంది ఓటర్లు వారి పాత చిరునామాలో కాకుండా వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ ఎన్యూమరేషన్ ఫారంలు అందజేయడంలో విఫలమయ్యారన్నారు. ఇంకొంతమంది ఓటర్లు ఒకటికి మించిన ఓట్లు కలిగి ఉన్న వారికి ఒకటే చోట తమ ఓటు పొందేందుకు అవకాశం కల్పించారన్నారు. మరణించిన వారి వివరాలు నమోదు కాబడినందున వారిని వేరు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక జాబితాను ప్రకటించారని తెలిపారు. ఇలా పరిగణలోకి తీసుకున్న ఓటర్ల జాబితా చూసిన తర్వాత ప్రతి బూత్ లో 100 నుంచి 200 మంది ఓటర్ల వివరాలు గల్లంతయ్యాయని తెలుస్తోందన్నారు. కొంతమంది ఓటర్ల వివరాలు అచ్చు తప్పులు ఉండటం, అనుమానాస్పదంగా వివరాలు ఉన్న ఓటర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారన్నారు. అభ్యంతరాల ఓటర్లను తొలగించిన తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు అందించడం జరిగిందన్నారు. ఇందులో స్థానికంగా లేని వారు, చనిపోయిన వారు, ఒంటికి మించిన ఓట్లు కలిగి ఉన్నవారు, అచ్చుతప్పులతో వివరాలు నమోదు అయిన వారు ఎవరో ప్రతి ఇంటికి తిరిగి గుర్తించి సమస్యాత్మకంగా ఉన్న వివరాలను సరిచేస్తూ అర్హులైన ఓటర్లకు తమ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక సరిగా నమోదు కాని వారిని గుర్తించి సమగ్ర ఓటర్ల వివరాలు బిఎల్ఓలకు అందజేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమైనదేనని కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరా దేవరాజు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఆకునూరి బాలరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమానికి మన సిరిసిల్ల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ పెద్దలు ఫక్రుద్దీన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉన్నదో సమగ్ర ఓటర్ జాబితా యొక్క సెకండ్ ఫేజ్ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరు కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు గారు, రాష్ట్ర ఐసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ఎల్లారెడ్డిపేట రాజేందర్ గారు, తర్వాత వీర్నపల్లి సంతోష్ గారు, తంగల్పల్లి రాజు గారు, ముస్తాబాద్ గజలి రాజు గారు, తర్వాత నిమ్మ తిరుపతి గౌడు, గంభీరపేట, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బిఎల్ఎల్ సిరిసిల్లాకు సంబంధించినటువంటి బిఎల్ఎస్ అందరు కూడా మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఒక ఫేజ్ అయిపోయింది. ఇప్పటివరకు ఓటర్ ప్రక్రియలో ఒక ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఫేజ్లో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏవైతే ఫామ్స్, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో తుది ఓటర్ జాబితా ప్రకటించడం జరిగింది. ఆ దాంట్లో ఏఎస్డిడి అంటే దాదాపు ఆబ్సెంట్, తర్వాత షిఫ్టింగ్ కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ, ఈ విధంగా అట్లే అనామలస్ ఈ యొక్క లిస్టులను వేరు చేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించినటువంటి లిస్టులలో దాదాపు ఒక్కొక్క బూతులలో దాదాపు 100 నుంచి 200 పైచీలకు ఓటర్లు ఇవాళ మొత్తం కంప్లీట్ తీసివేయబడ్డాయి.
అంటే దీంట్లో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి లేకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఎక్కడైతే అచ్చు తప్పు ఉన్నటువంటి వారికి అందరికి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. మన యొక్క ప్రధాన పాత్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏల పాత్ర ఏంటంటే ఆ అనామస్ లిస్టు తర్వాత ఏఎస్డిడి లిస్టు మీకు అందించబడ్డది. ఆల్రెడీ ఓటర్ లిస్టు మీకు అందిందా అందరికి కూడా? ఓటర్ లిస్టు బూత్ వారీగా మీకు అందింది. ఆ తర్వాత మిగతా ఏఎస్డిడి లిస్టు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఒక ఫామ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డూప్లికేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పర్టికులర్గా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ప్రతి బిఎల్ఏ బూతులలో ఆ లిస్టులో తీసుకెళ్ళి దాదాపు ఒక్కొక్క వాడగట్టుకు మనకు ఇలా 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 200 చిల్లర ఓట్లు తీసేస్తే ఇలా 900, 800, 1000 దాకా ఓట్లు తుది జాబితా ఇచ్చిన తదుపరి మనకు ఏదైతే ఒక ఫామ్ ఏఎస్డిడి ఇచ్చిండ్రో దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ లిస్టులో బిఎల్ఏ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు తిరిగి అంటే దాదాపు ఇప్పుడు మనకు మళ్ళీ తుది జాబితా ఎప్పటిదాకా ఉన్నది, లాస్ట్ అక్టోబర్లో మనకు తుది జాబితా ఇస్తారు. ఈ లోపు మనం ఏవైతే అవి కరెక్టా కాదా చనిపోయిన వాళ్ళని ప్రకటించారు. దాదాపు ఒక వాడకట్లో ఒక 20 మంది చనిపోయారని లిస్ట్ ఇచ్చారు అనుకోండి. మనం అవి కరెక్టా కాదా అని చెప్పి ప్రతి ఇల్లు చెక్ చేసుకొని ఆ బిఎల్ఓకు ఎక్కడైనా చనిపోకుండా చనిపోయిందని పడితే ఇమీడియట్లీ మనకు సవరణ చేసే బాధ్యత మనది. అలాగే షిఫ్ట్ అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినరా లేకుంటే అక్కడనే ఉన్నారా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, షిఫ్టింగ్ కానీ లేకుంటే డూప్లికేట్ ఉన్నటువంటి వాళ్ళే, ఇవన్నీ ఆబ్సెంట్ ఉన్నవాళ్ళు. ఒకవేళ వీళ్ళు బిఎల్ఓ ప్రతి ఇంటికి 3 సార్లు వేరు, 3 సార్లు వేసినప్పుడు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు లేరు, అక్కడ ఏదో పని మీద సోలాపూర్ వేయండో భీమండి వేయండో బొంబాయి వేయండో 3 సార్లు వేసినప్పుడు లేరు, ఆబ్సెంట్ అని ఉంటుంది. కానీ ఆ ఓటరు నెల రోజులకో 2 నెలలకో మళ్ళీ తిరిగి వస్తాడు ఇక్కడ. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి వాళ్ళను ఓటర్గా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇది చేయాల్సినటువంటి బాధ్యత మన మీద. కాబట్టి ప్రతి బిఎల్ఏ రోజుకు మినిమం ఒక 25 నుంచి 30-40 ఇళ్ళు తిరిగి ప్రతి ఒక్క ఇంటి సేకరణ తీసుకొని దాంట్లో కరెక్ట్ తుది జాబితా కరెక్ట్ ఉన్నదా లేకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏఎస్డిటీలో తప్పులున్నాయా అనేటువంటి సేకరించి మళ్ళీ మీరే సంబంధిత బిఎల్ఏనే అక్కడ బిఎల్ఓకు ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే ఈఆర్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అంటే ఒక్కొక్క ఓటు ఎంత ముఖ్యం అంటే ఇలా బెంగాల్లో దాదాపు 60 పైన లక్షల ఓట్లు పోతే అక్కడ గవర్నమెంటే చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాల్సుకొని ఎవరైనా మనకు పడనోళ్ళు ఉంటే మన పేరు కూడా వాళ్ళు తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఈ లాస్ట్ తుది జాబితా వెల్లడయ్యేటువంటి డేట్ వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఇంటికి తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో బిఎల్ఏల బాధ్యత. ఇక రేపు నా వాడకట్లో నా ఓటు తీసేసినా కూడా నాకు హక్కు లేదు. అక్కడున్నటువంటి బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో మీరే దాన్ని ప్రశ్నించి మళ్ళీ సవరణ చేసేటువంటి అధికారం బిఎల్ఏకి మాత్రమే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి ఓటు పక్కకు పోయినా కూడా ఆ సంబంధిత వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏనే అక్కడ అథెంటిక్. కాబట్టి ఇది దయచేసి మీరందరూ కూడా గుర్తించుకొని ఈ బిఎల్ఏకి సంబంధించినటువంటి మీరందరూ కూడా అప్రమత్తంగా పనిచేయాలని దానికి కోఆర్డినేటర్గా మీకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు గారు, ఇక్కడ లోకల్లో మిగతా మండలాల ఆయా మండల అధ్యక్షులు కోఆర్డినేట్ చేస్తారు. ప్రతిరోజు రిపోర్టు ఇక్కడికి ఇస్తే మన కోఆర్డినేటర్ గారు ఫక్రుద్దీన్ గారికి తప్పనిసరిగా వాట్సాప్ చేసి ఆ యొక్క రోజువారీ రిపోర్టు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. పంపించినాక వారు మిగతా పై వరకు పంపించి ఏమైనా సవరణ కానీ ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేటువంటి పరిస్థితి వారు తీసుకొస్తారు. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఫస్ట్ ఫేజ్లో పూర్తి విజయవంతంగా మనం ప్రతి ఒక్క బిఎల్ఏ ఇక్కడ పనిచేసేట్టు ఆ విధంగా మనకు సహకరించినటువంటి ఎవరైతే నియోజకవర్గం మన కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము మీ అందరి పక్షాన. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు పెద్దలు సంగీతం సింగ్ గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు దేవరాజు గారు, మిగతా 5 మండలాల అధ్యక్షులు,
వివిధ శాఖలకు చెందిన వ్యక్తులు, పెద్దలు, పూజ్యులు, తమ్ముళ్ళు, అక్క చెల్లెలందరికీ నమస్తే. ఈరోజు సుశీల రావడం ఏంటంటే తుది జాబితా ప్రకటించే వరకు ఎట్టి పరిస్థితుల్లో బిఎల్ఏలు నిద్రపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఓటు మనకు చాలా అవసరం. ఇప్పుడే సినిమా చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగిందో అది ఇక్కడ రిపీట్ కావడానికి ఛాన్స్ ఉండకూడదనే దానికి ఏఐసిసి పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తుంది. దానికి కూడా మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సహకరించుకుంటూ మళ్ళా మొత్తం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లతోటి, మండల ప్రెసిడెంట్లతోటి, టౌన్ ప్రెసిడెంట్లతోటి, మళ్ళీ సూపర్వైజర్లతోటి, బిఏలతోటి అందరితోటి మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నేను ట్రైనింగ్ గురించి చెప్పేది పాత్రికేయులు పోయిన తర్వాత మనం మొదలుపెట్టుకుందాం. అంతవరకు మీరందరూ ఒక 5-10 నిమిషాలు ఉపేక్షించి కూర్చోవాలని, అలాగే ఇప్పుడు ఎందుకంటే బయట ఇస్తున్నా కాబట్టి రాజకీయం ఎట్లా నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పనిచేస్తుంది, బిఎల్ఎల్ కానీ ఏదైనా కానీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్లే తీస్తారనే భయం ఉన్నది. అలాంటి పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ముందర కనబడదు, బ్యాక్డోర్లో కనబడతా ఉంటాయి. కాబట్టి బీజేపీలు కానీ, టీఆర్ఎస్లు కానీ, ఎంఐఎంలు కానీ ఈ ముగ్గురు ఒకటే పార్టీ. రేపు అవసరం పడితే వీళ్ళు ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం పార్టీ ముందుకెళ్తుంది. రేపు ఏదైనా గవర్నమెంట్కి సహకారం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ పోయి సహకరిస్తారు. కాబట్టి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలనే ఆకాంక్ష, ఆశ అన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనం అందరం తెలంగాణ రాష్ట్ర తరఫున మనం మ్యాక్సిమం సీట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలని, దానికి ఈ బిఎల్ఎల్ అందరూ సహకరిస్తేనే అది అవుతుందని మీ అందరికీ ఉద్దేశపూర్వకంగా చెప్తూ మీరందరూ దానికి సహకరిస్తారని. అయినా ఇన్ని రోజుల నుంచి మీరందరూ మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కోటి కుంకుమార్చన పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలు వేద మంత్రాల నడుమ అమ్మవారికి ఆరాధిస్తూ పూజలు చేశారు. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని, భగవంతుని ఆరాధన పూజా కార్యక్రమాల వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని పలువురు మహిళా భక్తులు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించే కుంకుమార్చనలు కోటి వరకు చేరుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా కుంకుమార్చనలు నిర్వహించడం పట్ల పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక భావనతో చేసే పూజల వల్ల ఆలయ పరిసరాలు నిత్య శోభయమానంగా వెలుగొందుతున్నాయి. सत्यानंद स्वरूपिणे नमः लोकामुद्राय नमः लीलक्लुप्त ब्रह्मांड मंडलाय नमः अदृश्याय नमः दृश्यराय नमः विज्ञात्राय नमः वेद्यवरिताय नमः भावनाकृते नमः अनेक कोटि ब्रह्मांडाय नमः जीवने दिव्य विग्रहाय नमः लिंगाय नमः केवलाय नमः पूज्याय नमः कैवल्यवदाय नमः त्रिपुराय नमः जगद्वन्द्याय नमः त्रिमूर्ते नमः त्रिदेश्वर्ये नमः दक्षिणे नमः दिव्यगंधाय नमः सिद्धूरलकानिकाय नमः उमाय नमः धर्माकाराय नमः धनाध्यक्षाय नमः धनदानयोगिने
वरप्रियाय नमः उमाय नमः वैष्णव्ये नमः विष्णुरूपिणे नमः अयो नमः योनिने नमः उदत्ताय नमः उदरूपिणे नमः वीररूपिणे नमः वीराय नमः शंकराय नमः आदरूपिणे नमः विघ्नाकरणाय नमः कल्याय नमः विरक्ताय नमः वैभवासिने नमः धरांगोळिकाख्ये नमः धरहासोदरमुखे नमः गुरुमूर्ते नमः गुणदे नमः गोमात्रे नमः स्वजन्मभूये नमः देवेशे नमः दण्डनेन्द्राय नमः दहनाकाशरूपिणे नमः प्रतिभान्मुख्याकान्ताय नमः सिद्धिमण्डलभूताय नमः कलात्मिकाय नमः कलानाथाय नमः काव्यालाभाय नमः विनोदिने नमः सचामरवाय वैभवाय नमः त्रिपुराय नमः विजयगणपतये नमः त्रिमूर्ते नमः त्रिदेश्वरे नमः कच्छरे नमः दिव्यगन्धाय नमः सिद्धूरद्रकान्ताय नमः उमाय नमः शैलेन्द्रने नमः गौरी नमः गन्धर्वदेवाय नमः विश्वकर्ताय नमः वर्णकर्ताय नमः वरदाय नमः वागेश्वरी नमः ज्ञानगम्याय नमः परिचेत्याय नमः ज्ञानदाय नमः विने नमः सर्वाय नमः सुप्रतिष्ठाय नमः सदासद्रूपधारिणे नमः अष्टमूर्ते नमः अजायते नमः लोकयात्रविदायिने नमः एकाकिने नमः परगणावते नमः प्राणेश्वरे नमः प्राणात्रे नमः पंचाशत्पीठरूपिणे नमः विशृङ्खलाय नमः विक्तस्ताय नमः वीरमात्रे नमः यत्प्रसूये नमः मुकुन्दाय नमः मुक्तिर्याय नमः मूलविग्रहमुक्तिर्याय नमः मूलविग्रहरूपिणे नमः भवज्ञाय नमः भवरोगज्ञाय नमः भवचक्रप्रवर्तिने नमः छन्दस्साराय नमः शास्त्रसाराय नमः अन्नमन्त्रसाराय नमः कलोदरे नमः उदारकीर्तिर्तमाय नमः वैभवाय नमः वर्णरूपिणे नमः जन्ममृत्युजराकर्ताय नमः जनविश्रान्तिदायिने नमः सर्वोपनिषदुष्टाय नमः शान्तितीरकात्मिकाय नमः गंभीराय नमः गगनान्तस्थाय नमः गर्विदाय नमः कानलोल्पाय नमः कल्पनारहिताय नमः काष्ठाय नमः कान्ताय नमः कान्तार्थविग्रहाय नमः గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26,000 రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల 1వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని, 60 సంవత్సరాలు పైబడిన చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, యూనియన్ జిల్లా అధ్యక్షులు బూరా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి ఆనల్ దాస్ గణేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నరసయ్య, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్, కంసాని రవీందర్, నారాపురం నరసయ్య, మహేష్, శేఖర్, అనిల్, కాంతయ్య, లక్ష్మి, పద్మ, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఈరోజు సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టి అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ఎండనగా వాననగా చలనక అనునిత్యం శ్రమిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పిఎఫ్, ఈఎస్ఐ, మరి ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతూ ఉంది అధికారంలోకి వచ్చి. మరి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ గ్రాంట్ ద్వారానే వేతనాలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్టి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు కావడం లేదు. మరి ఇప్పటికీ కూడా జిల్లాలో 3-4 నెలల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతూ ఉన్నాము. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా గ్రామాలలో పాలక వర్గాలు ఎన్నికైన తర్వాత మరి గ్రామ పంచాయతీ కార్మికులను సిబ్బందులను తొలగిస్తున్నటువంటి ఇబ్బందులకు, వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
మరి ఈ విషయాన్ని కూడా సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. స్థానికంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన పెండింగ్ వేతనాలు కావచ్చు, అది స్థానికంగా వేధింపులు ఇబ్బందులను తొలగించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే అవసరమైతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే మా సమస్యల పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ధర్నా నిర్ణయించినాము. అదే కాకుండా గత 2 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు మా టెంట్ వద్దకు వచ్చి మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా మల్టీ భారత్ వరకు రద్దు చేస్తామని చెప్పారు. పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అదే కాకుండా 1వ తారీఖు నాడు మీకు జీతం చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి హామీలు ఇచ్చినాయి అమ్మలేదు. అదే కాకుండా ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టినాయి అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు రెస్పెక్ట్ ఇచ్చినా కానీ దానికి ఎలాంటి నిబంధన లేకుండా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, అదే గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖు నాడు జీతం చెల్లించాలన్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ 1వ తారీఖు నాడు జీతం చెల్లించిన విధమైతే లేదు. అదే ఫస్ట్ తర్వాత విషయము 2 నెలలు 3 నెలలు 4 నెలల జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఇంతవరకు హౌస్ క్లియర్ చేయలేదు. అదే 1వ తారీఖు నాడు కాకుండా ఇంతవరకు 15 రోజులు 10 రోజులు అయినా కానీ వేతనం సరిలేదు. ఈ రేవంత్ రెడ్డి చెప్పేదేమో 1వ తారీఖు నాడే ఏ గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ ఈ కార్మికులకు 1వ తారీఖు నాడు జీతం ఇస్తామని చెప్పారు. అది ఎలాంటి లేకుండా ఇప్పటి వరకే ఇస్తామని చెప్పారు. మరి అది ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ మాకు మాత్రం 1వ తారీఖు జీతం ఇవ్వడం లేదు. పని భారం అయితే ఉన్నది. ఈ మోర్లలో కానీ కుక్కలు చచ్చిపోతే కానీ అవన్నీ గుంజెత్తే వాళ్ళు ఎందుకంటే అనారోగ్యం పడుతున్నారు. అదే హెల్త్ కార్డు స్కీమ్ ఇస్తామని చెప్పి అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హెల్త్ కార్డు స్కీమ్ లేదు. ఇంతవరకు ఎలాంటి సేఫ్టీ లేకుండా చేతులకు కానీ బ్లౌజులు కానీ ఏది సేఫ్టీ లేకుండా మా కార్మికులు పనిచేసినా కానీ అది చెడిపోయిన పెట్టి ఈ కార్మికుల్ని వ్యక్తి ఈ ఉద్యోగ భద్రత కల్పిస్తామని అధికం లేదు. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మేము మనుషుల లెక్క మేము కనిపిస్తలేమా? మా చేయిలు పెట్టి మోరే కానీ గాజు ఒక్కలుగా మంది తీసేస్తే ఒక్కొక్కలకు సెప్టిక్ అయి చేయిలు అయినా ఉన్నాయి, కాళ్ళు అయినా ఉన్నాయి. అవిష్టము గ్రామ పంచాయతీ ద్వారా వాళ్ళకు కనీసము ఏది దావకాని ఖర్చుకము ఇవ్వడం లేదు. ఇట్లు జిల్లా అధ్యక్షుడు. శ్రావణ మాసం సందర్భంగా భీమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ రోజు సామూహిక మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భీమేశ్వర స్వామిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్ర అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడల్ని కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. उच्चजन प्रधान ग्रह सिद्धान्न चरहोमेव योगः ओम नाचेदन्यद्विशंसरसभाय मारीशन्यता इंद्रारे वन्नमः पुनः उच्चमस्तेर्य चरमध्यात्मदाय अविरभुगार्यावत्तमभिधावदाय आत्मेनाहि सोभरदात्मनार्थमनिष्ठो उद्यावनिष्ठयामस्तमामकाराय इंद्राय वातावय
उत्सवमध्यात्मदाय हविरभिगार्यावत्तमभिगार्य अवधानधर्मेणावदाय यत्ते राजन् कश्यपः सोमः पङ्क्तिः उत्सज्जनप्रधानगृहसिद्धान्यचरुहो मे विनियोगः ॐ यत्ते राजन् कृतं भविस्तेन सोमाभिरक्षरः परादेवामानस्तारेन्मोचनः किञ्चनामामृतः सोमादेदं नमः विहार्य अवधानधर्मेणावदाय अग्ने बृहन्तोऽग्निस्पृष्टुतो उत्सज्जनप्रधानचरचत्तुग्रहसिद्धान्यचरहो मे विनियोगः ॐ अग्ने बृहन्युषसामोऽध्योस्तान्यध्यात्तिर्वदाय हविरविगार्य अवत्तमविगार्य अवधानधर्मेणावदाय ॐ समानेयः संवलस्संज्ञानां संज्ञानां समिधत्रयमादाय शिमेरं समिधं विष्णु समिधत्रयमादाय ॐ मयानको नैवकी नवरशुप्रधानेदाद्वितीयवनप्रधानक्यम् अप्रसूर्याम् अग्निशकुन्तम् अग्निमित्रावनोऽग्निम् अवः अग्निम् मरुतः अग्निम् देवना अग्निमिन्द्रा पृष्ठकृतमित्रसन्नहनेरत्रम् विश्वाम् देवान् संस्नामे यज्ञोपवीतपरमात्मानजास्मक्यम् देवान् विष्णुमक्यम् वालिम् सूर्यम् प्रजापतिम् देवाः प्रायश्चित्तदोषमिग्रहणात् मन्त्रिवारमक्यम् भरतश्चार्येण मन्त्रतन्त्रविपर्यासम् पदाक्षरपदोत्तरम् पतन इदन्नमाय कलसमोहनं पर्यक्षरं परिस्तरणं पात्रा साधनाय यज्ञं पाहि यज्ञपतिं पाहि समां पाहि भवस्वः ॐ प्रसूतः ॐ प्रणया बियम इति दाన్ని కొన్ని బియ్యం ఓం సోమ మల్లక్షర్ సోమ నిస్వాహా ఇటు అవసరం దక్షిణ పూర్వ దేశే సోమాయేనన్నమః ఒకటే తీసుకో సావిత్రి पुनः कृच्छमस्तीर्यादर्शक्तमध्यात्मवदाय हविरभिगार्य भक्तमभिगार्य अवधानधर्मेणावदाय अग्निवेमधिच्चिन्दाग्निर्गाधत्रे वागर्मप्रधानपरिशक्तिहो मे योगः अग्निवेने पुरोहिते यज्ञस्यादेव मृत्युयोः होदारप्रधातामं स्वाहा अग्निदैवं नमः पुनः कृच्छमस्तीर्या अग्निदैवं नमः पुनः कृच्छमस्तीर्याय महेश दान्तदानु कर्मप्रधानदर्शक्तिहो मे विनियोगः ॐ आवदनुस्तुं शाकुले भद्रमावदतोष्टे मासे सर्याधाभक्तादेव विदधे श्रीरा स्वाहा शकुन्तारेव संस्वाहा अग्निदैवं नमः पुनः तुच्छमस्तीर्या दर्शक्तिमध्यात्मवदाय हविरविगार्य भक्तविगार्य अवधानधर्मेणावदाय भावन्ते वामदेव आपो जगते उपाकर्मप्रधानदर्शक्तिहो मे भावन्ते विश्वम्भवानवधिष्ठितमन्तः सामुत्रे भक्त्या अन्तरमधोमन्दन्त ऊर्मिं स्वाहा अग्नेदं नमः पुनः तुच्छमस्तीर्यां स्वाहा अग्निदैवं नमः पुनः तुच्छमस्तीर्या प्रसक्तोऽभ्यासं सदा सुरे महोत्थानं सदस्वाहा अंगभूतं नूतन यज्ञोपवीत धारणं करिष्ये शरीरमात्रः स्मारकं भवतिश्चक्षुराः दिवनाथः आपो दवीर्भागः ब्राह्मणे तमुदं हिरण्येन देवा पवित्रेण नोनं सुभजनाः सुभिक्षो पुत्रों पञ्चमदन्तोऽन्यस्यामि प्रजापदेष्टदेतां निर्या विश्वास्त्रयं स्याम् प्रजापतिं षष्ठदन्तोऽन्यस्यामि तदाक्षरमित्रस्य वरुणस्याग्नेः आप्रात्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगादस्तस्थगश्च Aman Muslim, దేవుడు తీసేస్తావా ఏకవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ
నిల్లుంటే ఒక్కొక్కరు తీసుకోవాలి. అందరూ చెప్పి యజ్ఞ పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం మంగళమైంది. మనమస్తు ఆచరణ చేయండి. ఆరుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం మనమస్తు తేజః. అలా ఆచరణ చేయండి. తీసే శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రావణమాస శుభాకాంక్షలతో అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధిలో భాగంగా అక్కడ ఏకాంతంగా స్వామివారికి జరిగేటువంటి అర్చనాధికాలు పూజాధికాలు అవన్నీ కూడా చక్కగా అక్కడ జరుగుతున్నాయి అర్చకుల ద్వారా. కేవలం ఇక్కడ ఉపాలయం భీమేశ్వర స్వామి వద్ద ఈరోజు ఆశ్వలాయన ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఎల్లుండి 28 శుక్రవారం రోజున యజుర్వేద ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమం కూడా భీమేశ్వర స్వామి దేవాలయంలో గాయత్రీమాత అమ్మవారి సన్నిధిలో చక్కగా జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా దేవస్థానం వారు ఎంతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి బ్రాహ్మణోత్తములందరూ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించినారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాస శుద్ధ చతుర్దశి శ్రవణ నక్షత్ర ప్రధానంగా ఈరోజు మన దేవాలయంలో ఆనువంశిక అర్చక కుటుంబాలకు చెందినటువంటి ఋగ్వేద సంప్రదాయాన్ని ఆచరించేటువంటి కుటుంబాలను గల బ్రాహ్మణోత్తములు ఈరోజు శ్రవణ నక్షత్ర సందర్భంగా అలాగే దేవాలయంలో ఆశ్వలాయన ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నూతన యజ్ఞోపవీత ధారణ సంవత్సరక దోష ప్రాయశ్చిత్తార్థం ఉత్సర్జన కార్యక్రమము అలాగే ఉపాకర్మ కార్యక్రమం కూడా దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ యొక్క ప్రతి సంవత్సరం వేదాధ్యయనం ప్రారంభించే ముందు ఈ యొక్క ఉపాకర్మ కార్యక్రమం జరిపించుకొని పునః 6 నెలల పాటు చక్కగా వేదాధ్యయనాన్ని చేయాలి. తర్వాత 6 మాసములు శాస్త్రాధ్యయనము. ఈ విధంగా ఈరోజు ఆశ్వలాయన ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమం మన దేవాలయంలో వైభవోపేతంగా జరిగింది. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తరందరూ కూడా చక్కగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి సంవత్సరకృత దోష ప్రాయశ్చిత్తాన్ని పోగొట్టుకున్నారు. ఓం స్వస్తి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లతో కాంగ్రెస్ నేతల సమావేశం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తు శ్రద్ధలతో మహిళల కోటి కుంకుమార్చన పూజలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించిన సిఐటియు నాయకులు. శ్రావణ మాసం సందర్భంగా భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు. రాజన్నకు కోడమొక్కులు చెల్లించిన భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.